క్రైస్తల మరొక దినమందు మనల్ని సజీవుల గుంపులో నిలిపి తన ఉచితమైన కృప ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలాసార్లు మన జీవితాల్లో ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకప్పుడు ఉన్నట్టు నా కుటుంబ పరిస్థితి ఇప్పుడుంటే ఎంత బాగుంటుందో కదండి. ఒకప్పుడు ఉన్నట్టు నా ఆర్థిక పరిస్థితి ఇప్పుడుంటే ఎంత బాగుంటుందో. పూర్వకాలంలో ఉన్నట్టు నా ఆరోగ్య పరిస్థితి ఇప్పుడుంటే ఎంత బాగుంటుందో. ఒకప్పుడు ఉన్నట్టు నా ఆత్మీయ జీవితం ఇప్పుడుంటే ఎంత బాగుంటుందో. రక్షణ పొందిన తొలి దినాల్లో ఎంతో ప్రభువుకి దగ్గరగా ఉండేవాడిని. ఒకప్పుడు ఉన్నట్టు నా ఆత్మీయ జీవితం ఇప్పుడుంటే ఎంత బాగుంటుందో. చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక 10 సంవత్సరాల క్రితం నా కుటుంబం ఉన్నట్టు ఇప్పుడుంటే ఎంత బాగుంటుందో. అప్పుడు అన్నీ కలిగి ఉన్నాం, కానీ ఇప్పుడు చూసుకునేసరికి ఏమీ లేదు. సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో మేమున్నాం. ఒకవేళ ఇలా గనక నీవు ఎప్పుడైనా ఆలోచన చేస్తే, దేవుని వాక్యం ఈరోజు నీ కోసమే. విలాప వాక్యాల 5వ అధ్యాయం 21వ వచనంలో దేవుని ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. దేవుని ప్రజలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మనందరితో దేవుడు మాట్లాడుతున్నారు. మన పూర్వస్థితిని దేవుడు మరలా మనకు దయచేయును గాక. హల్లెలూయా. విలాప వాక్యాలు 1వ అధ్యాయంలో చూస్తే ఏంటయ్యా వారి పూర్వస్థితి అంటే, ఒకానొకప్పుడు వారు జనభరితమైనటువంటి పట్టణంగా ఉన్నారు. వారు ఘనతకెక్కినటువంటి స్థితిలో ఉన్నారు. ఒకానొకప్పుడు వారు ఎంతో మహిమ కలిగిన వారుగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో వారెంతో శ్రేయస్సు కలిగి ఎంతో బలము గలవారిగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారి జీవితాలు చూస్తే వారు బలహీనులైపోయారు. శ్రేయస్సు అంతా కోల్పోయారు. వారు సమస్తాన్ని కోల్పోయి కన్నీరు దుఃఖముతో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, అయ్యా మా పూర్వస్థితి మరలా మాకు దయచేయుము. హల్లెలూయా. ఒకవేళ పూర్వం ఉన్నట్టు ఇప్పుడు నువ్వు లేవేమో. నీ ఆర్థిక పరిస్థితి పూర్వం ఉన్నట్టు ఇప్పుడు లేదేమో. నీ ఆరోగ్య పరిస్థితి పూర్వం ఉన్నట్టు లేదేమో. నీ కుటుంబ పరిస్థితి పూర్వం ఉన్నట్టు లేదేమో. సమస్తము కోల్పోయిన స్థితిలో నీవు ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయమయ్యా అని ప్రభుని ఉదయకాల సమయం అడిగినట్లయితే నీవు పోగొట్టుకున్న సమస్తమును నా ప్రభు నీకు దయచేయును గాక. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని ఆయన నీకు మరలా తిరిగిచ్చే దేవుడు. మార్తా, మరియా, దుఃఖపడొద్దు. మీ లాజరు మరలా తిరిగి లేవబోతున్నాడు. మీరు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఏదైతే నువ్వు కోల్పోయావో, ఒకవేళ నీ పరిస్థితి సమాధిలో పెట్టబడినట్టు అనిపించిన, ఈ రోజు ఆయన తన వాక్కును నీ పైన పలుకుతూ ఉండగా నీ లాజరు తిరిగి లేపబడబోతూ ఉన్నాడు. అది నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, అది వ్యాపార, ఉద్యోగ, వివాహ జీవితం ఏదైనా కావచ్చు. నీ లాజరు మరలా తిరిగి లేపబడబోతూ ఉన్నాడు. నీ పూర్వపు స్థితిని మరలా నీవు చూడబోతూ ఉన్నావు. నరపుత్రుడా, ఎముకలు మరలా బ్రతుకుతాయా? నాకేం తెలుసు ప్రభువా, నీవు సెలవిస్తే బ్రతుకుతాయి. ప్రవచనమెత్తి మాట్లాడు. యేసు అధికారము కలిగిన నామములో వాటి పూర్వపు స్థితిని దేవుడు మరలా వాటికి దయచేశాడు. ఒక మహా సైన్యముగా ఎండిన ఎముకలను లేవనెత్తాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయం ప్రభువా అని ఈరోజు అడిగినట్లయితే దేవుడు నీ పూర్వస్థితిని మరలా నీకు కలుగజేస్తాడు. మరొక అద్భుతమైన మాట చెప్తా, దేవుడు పూర్వస్థితిని మాత్రమే నీకు ఇచ్చి వదిలిపెట్టాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వాక్యంలో యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట? దేవుడు అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు.
దయచేశాడు. హల్లెలూయా. క్షేమ స్థితిని దయచేయటం మాత్రమే కాదు, యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. దేవుడు నీ పూర్వస్థితిని ఇవ్వటం మాత్రమే కాదు, రెండంతల మేలును నీవు పొందుకోబోతున్నావు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు, రెండంతల దీవెను నీవు పొందుకోబోతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని చేతపట్టుకొని, వాగ్దానాన్ని చేతపట్టుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించు. దేవుడు నిశ్చయముగా నీ పూర్వపు స్థితిని రెట్టింపు ఆశీర్వాదముతో మరలా నీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు ఇచ్చిన వాక్కులను బట్టి స్తోత్రాలు. ఎవరెవరైతే కోల్పోయిన స్థితిలో ఉన్నారో ప్రభువా, వారి పూర్వపు స్థితిని మరలా వారికి దయచేయండి. ఆయా కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయిన వారి జీవితాల్లో సమాధానమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఆయా క్షేమ స్థితిని పోగొట్టుకున్న వారి జీవితంలో మరలా క్షేమ స్థితిని దయచేయమని అడుగుచు ఉన్నా. ఆయా ఆరోగ్యం కోల్పోయారేమో ప్రభువా, మరలా ఆరోగ్యాన్ని తిరిగి దయచేయండి. ఆయా కుటుంబ జీవితం కోల్పోయారేమో ప్రభా, కుటుంబాన్ని మరలా తిరిగి కట్టండి ప్రభా. ఆయా కుటుంబం చల్లా చెదురైపోయిందేమో, పరిశుద్ధాత్మదేవ మీరు జోక్యం చేసుకొని ఆయా విడిపోయిన కుటుంబాలను మీరు మరలా కట్టమని అడుగుచు ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిగించండి. యోబు జీవితంలో జరిగించినట్టు రెండంతల ఆశీర్వాదం కలిగించమని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, ఈ దినముందు చేయు ప్రయాణాలలో, ఉద్యోగ వ్యాపారాలలో, ఆయా పనులలో, చేతి వృత్తులలో, ప్రతి విషయములో మీ హస్తమును తోడుగా ఉంచి మీరే సఫలతను దయచేసి నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.